హలో ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఈ వీడియోలో ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. నేను ఇప్పుడు వాన పడుతున్నా చూడండి, మీరు కూడా వాన పడుతుంది. ఈ చేనులో క్యారెట్ దళిని ఉంటుంది. క్యారెట్ దళినాం కాబట్టి ఇప్పుడు సడన్గా వాన పడ్డది, పైపులు గుంజాలి. ఇప్పుడు పైపులు గుంజకపోతే ఏమవుతుంది అంటే తర్వాత కూడా గుంజుకోవచ్చు వాన తగ్గినాక, కానీ వానలను గుంజాలి. ఎందుకంటే నువ్వు తర్వాత గుంజితే మొత్తం తొక్కుడయ్యి ఆ క్యారెట్ అనేది మొలవదన్నమాట. సో అయినా కూడా గుంజాలి. నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మేము రైతులం కాబట్టి ఇంత కష్టపడతాం. ఒకవేళ అది లాస్ కానీ ఏం చేసినా కూడా అయినా కూడా కష్టపడాలి, తప్పదు. ఎందుకంటే మా మొత్తం అప్పటి కాలం, మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా ఎంత వాన పడ్డా ఎండ కొట్టినా ఏం చేసినా పని చేయాల్సిందే. ఎందుకంటే మాకు అవే అన్నం పెడుతుంది కాబట్టి. ఈ చేన్లు, ఈ రైతు, ఈ పండ్లు, ఈ కూరగాయలు పండిస్తేనే మాకు గడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఓపికతో చేసుకోవాలి. నేను ఏం తెలియజేయాలనుకుంటున్నా, ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఒకటి, చాలామంది లోన్ యాప్లు, ఇంకా నాకు 10,000 లోన్ ఉంది, ఎట్లా చేయాలో అర్థమవుతలేరు, ఇట్లా అందరూ మెసేజ్ చేస్తారు. అసలు ఎందుకు? చిన్న దానికి ఇక్కడ చూడండి, ఇంత వాన పడ్డా ఇప్పుడు పని చేయాలి, తప్పదు. ఆల్రెడీ ఆ 2 చేనులు గుంజిన, నీకు చూపిస్తా చూడండి. ఈ 2 చేనులు గుంజిన ఆల్రెడీ. ఇంకా ఇది ఒక్క చేను బాగా ఉంది, వాన స్టార్ట్ అయ్యింది గుంజటకల్లా, అయినా కూడా గుంజాలి. అంటే నువ్వు ఏ ప్రాబ్లం ఉండని, నీకు ఎంత పెద్ద ప్రాబ్లం ఉండని, నువ్వు ఒక్కసారి కష్టపడితే సింపుల్గా కష్టపడి చేస్తే ఎందుకు ఆ ప్రాబ్లం సాల్వ్ కాదు? దేవుడు కూడా చూస్తాడు అన్నమాట. ఎంత కష్టపడినోనికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. సో నేను ఏమంటున్నా అంటే, మీరు చిన్న ప్రాబ్లమ్స్కి నేను చచ్చిపోతా, సూసైడ్ చేసుకుంటా, నా పిల్ల మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తలేదు, నన్ను మోసం చేసింది, నేను చచ్చిపోతా. ఎందుకు చచ్చిపోతావు? ఎందుకు? ఫ్యామిలీ ఉన్నది, నీకంటూ ఒక జీవితం ఉంది. నువ్వు ఏదైతే వర్క్ చేసుకుంటున్నావో, నీకు దేనిపైన అయితే ప్యాషన్ ఉంటుందో అదే చెయ్యు. అది చేసినాక నీకు తర్వాత ఎందుకు ఫలితం ఉండదు? కష్టపడు. అందులోనే ఈ అమ్మాయిలు, ఇంకా ఈ లోన్లు, అప్పులు, ఇంకా ఈ బెట్టింగ్లు, ఇవన్నీ వేస్ట్. ఏంటంటే షార్ట్ టైంలో వచ్చినాయి, షార్ట్ టైంలో అవుతాయి, పుక్కడికి వచ్చినాయి, పుక్కడిగానే పోతాయి. అది పిల్ల కానీ, పైసలు కానీ, ఇంక ఏదైనా కానీ పుక్కడికే అవుతుంది. దోస్తాను కానీ, ఏ రిలేషన్షిప్ అయినా కానీ నువ్వు కష్టపడి తెచ్చుకో. అదే నీ దగ్గర పైసలు ఉంటే ఇవన్నీ నీ కాళ్ళ కాడికి వస్తాయి. అర్థమవుతుందా? నీ కాళ్ళ కాడికి వస్తాయి. నేను చెప్పాలనుకున్నది ఇదే ఫ్రెండ్స్. ఏంటంటే ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడి పెద్ద ప్రాబ్లంలో ఫీల్ అవ్వకండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి ఉంటా.